Hey friend, welcome back to the Jam review of the movie Korean Kanagaraju, directed by Merlapaka Gandhi. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ మీద ఉంటే ఇంకా రివ్యూ సంగతికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి కొరియాలో ఉన్న ఒక బిగ్ గ్యాంగ్స్టర్ చనిపోతాడు. అతను చనిపోయాక అతని అస్థికులు మన ఇండియాకి ఎలా వచ్చాక అవి మన హీరోకి ఎలా కనెక్ట్ అయ్యాక ఏమైంది అన్నదే రిమైనింగ్ స్టోరీ ప్లాట్. మూవీ అయితే ఓవరాల్ గా నాకైతే ఓకే అనిపించింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 45 minutes. ఇది ఒక హారర్ కామెడీ జోనరా. మూవీలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది యాక్టర్ సత్య మాత్రమే. ఎందుకంటే అతని కామెడీ చాలా సటిల్ గా, చాలా న్యాచురల్ గా ఉంది. అండ్ అస్సలు ఫోర్స్ఫుల్ కామెడీ అయితే అనిపించలేదు. సత్య ఉన్న ప్రతి సీను నవ్వు వచ్చింది, నవ్వుతాం కూడా. ఫస్ట్ హాఫ్ మనకి పర్లేదు, బాగానే అనిపిస్తుంది కొన్ని కామెడీ సీన్స్ వల్ల. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఓకే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే వరస్ట్. లిటరలీ సెకండ్ హాఫ్ లో సీన్స్ మీకు ఏదేదో అయిపోతుంటది. అండ్ మెయిన్ క్లైమాక్స్ అయితే మనకి ఇప్పుడు వస్తున్నాయి చూసారా, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో కొన్ని ఏ వీడియోస్ వస్తున్నాయా, అలా ఉంది ఎడిట్. లిటరలీ ఆ 10 minutes నేను ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. అసలు చాలా వరస్ట్ ఫీలింగ్ వచ్చింది ఆ క్లైమాక్స్ చూస్తున్న సేపు. నాకు పర్సనల్ అయితే నచ్చలే ఆ క్లైమాక్స్ కానీ, లేకపోతే ఆ ఎడిట్ కానీ. అసలు ఏం చెప్పాలనుకున్నారో నాకు అర్థం కాలే. మెయిన్ రైటింగ్, సెకండ్ హాఫ్ లో రైటింగ్ చాలా వరస్ట్గా ఉంది. చాలా పాయింట్స్ మనకి ఏదేదో అయిపోతుంటది, చాలా పాయింట్స్ మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి, అవి క్లారిఫై అవ్వవు, సగంగా రాసినట్టు ఉంటాయి సీన్స్. సో సినిమా చేసరికి ఏంటంటే ఓకే పర్లేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చిందంటే కేవలం సత్య కామెడీ వల్లే. రమణన్ అయితే ఆ కొరియన్ ఓఎస్టీ బాగా కొట్టారు. మూవీలో ఆ కొరియన్ ఎసెన్స్ కూడా పెద్ద ఏం అనిపించలేదు. ఆ స్టోరీ ప్లాట్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఏం ఉండదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు అర్థమైపోతూ ఉంటది. వరుణ్ తేజ్ అయితే కొన్ని కొరియన్ అవుట్ఫిట్స్ లో కొంచెం బాగా అనిపించాడు. నాకైతే పర్సనల్ ఆ స్టైలింగ్ బాగుంది. అంతే, రిమైనింగ్ మూవీ అంతా ఓకే గానే ఉంది. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఫాలో ఫర్ మోర్.